హాయ్ హలో అండి, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీ టాక్స్ 90s బార్న్ పీపుల్. ముందుగా నేను చెప్పినట్లే మీకు 90స్లో ఉండే పుట్టేవాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ విధంగా మార్పులు చెందాయి అనేది నాకు జరిగి చెప్తాను. దానికి మీకు కూడా సేమ్ అలాగే జరిగి ఉన్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. ముందుగా 1991 స్కూల్ డే స్టార్టింగ్. ఫస్ట్ స్కూల్ డే స్టార్టింగ్. ఓకే, నేను చదివింది జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల చింతలగ్రహారం. సేమ్ హైర్ కూడా అక్కడే జిల్లా పరిషత్ పాఠశాల హై స్కూల్. సో ఇప్పుడు నేను ముందుగా చెప్పేది, ఎవరికైనా లైఫ్లో స్టార్ట్ అయ్యేది స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్కూల్లో స్కూల్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర స్ట్రీట్ ఫ్రెండ్స్. సో నాకు ముందుగా స్ట్రీట్ ఫ్రెండ్స్ మోస్ట్లీ 10 అబవ్ ఉండేవారు. అలాగే స్కూల్లో కూడా మోర్ దెన్ అనుకో, కానీ ఇందులో ఇంపార్టెన్స్ ఉంటారు కదా. ఇలాగే నాకు మా స్ట్రీట్లోకి వచ్చేసరికి అయితే ఎక్కువగా మేమైతే ఒక 6 మెంబర్స్ దగ్గర పైన ఉండేవాళ్ళం. అది ఫస్ట్ వన్ మా బావ నాయుడు, సెకండ్ వన్ మా అంజీ, స్టూడియో అంజీ అంటారా, అంజీ. అలాగే థర్డ్ వన్ ఇంకా గణేష్, ఇంకా ఉన్నారు. సో పేర్లు అయితే మాత్రం నాకు బాగా గుర్తు రావటం లేదు. సో చెప్తాను, ఈలోపు నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకసారి కామెంట్ చేయండి, స్ట్రీట్ ఫ్రెండ్స్. అలాగే స్కూల్ ఫ్రెండ్స్ వచ్చేసరికి సురేష్, చక్రి, శేషు, సతీష్, సుధాకర్, రామకృష్ణ, ఇలా ఉన్నారు కొంతమంది. కిషోర్, ఇలా ఒక 6 మెంబర్స్ దగ్గర ఒక బెంచ్లో ఉండేవాళ్ళం. బెంచ్ అంటే అప్పుడు నెల మీదలండి, తర్వాత బెంచెస్ వచ్చాయి. అది ఆ బెంచెస్ ఎప్పటి నుంచి వచ్చాయి కూడా, ఎలా వచ్చాయి కూడా మా స్కూల్లో నేను చెప్తాను. ఓకే, ఈరోజు సేమ్ జరిగింది. వీటితో పాటు నా రెగ్యులర్గా జరిగే లైఫ్ స్టైల్తో పాటు అలాగే ఆ ఇయర్లో జరిగిన ఒక ముఖ్య సన్నివేశం, అదే ఒక మంచి కావచ్చు, మన డిస్ట్రిక్ట్లో ఏం జరిగింది ఏంటంది చెప్తాను. 1991లో విశాఖపట్నం నావికా స్థావరం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఘనంగా నేవీ డే ఉత్సవాలు నిర్వహించారు. సో అదే టైంలో తన శౌర్యం ప్రదర్శించి ఓపెన్ షిప్ సముద్ర వ్యవహారం, నౌకా విన్యాసాలు నిర్వహించి అదే సంవత్సరం విశాఖను భవిష్యత్తులో నావికా రాజధానిగా కూడా అభివర్ణిస్తూ చాలా పేపర్లో వార్తలు కూడా ప్రచురించాయి. సో అదే టైంలో ఆ సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం నుంచి నిధులు బాగా రావడంతో మంచి ఉత్పత్తిని కూడా పెంచిందని చెప్పేసి అని మనకి సమాచారం. సో ఇలాంటివి నేను ప్రతిదీ కూడా షేర్ చేస్తాను. ప్రజెంట్ 1991 మొదలు పెట్టాను, అక్కడి నుంచి వస్తూ స్టెప్ బై స్టెప్ మీ సపోర్ట్తో ప్రతిరోజు కూడా ఒక కంటెంట్ అయితే మాత్రం నేను ఇస్తాను. సో ప్లీజ్ షేర్, లైక్, కామెంట్, ఫాలో మీ. థ్యాంక్ యూ.